శ్రీ మైత్స్ భారతీయ సంస్కృతి ఛానల్కు స్వాగతం. పరీక్షిత్ మహారాజు కలిప్రభావం చేత శృంగిశాపానికి గురై 7 రోజుల్లో మరణిస్తానని తెలుసుకుని సుఖమహర్షి ఆశ్రయం పొందుతాడు. అయిన 7 రోజుల్లో నీవు మోక్షం పొందవచ్చునని పరమాత్మ గురించి చెప్పుచున్నాడు. అందులో భాగంగా ఈరోజు మనం శ్రీమహావిష్ణువు యొక్క అవతారములు గురించి, హిరణ్యాక్ష గురించి, భాగవతంలోని ద్వితీయ స్కంధం గురించి తెలుసుకుందాము. ఇక పదండి. శ్రీమహావిష్ణువు దగ్గర జయవిజయులని వారిద్దరూ ద్వారం దగ్గర నిలబడతారు. వైకుంఠమునకు 7 ద్వారములు ఉంటాయి. 7వ ద్వారం దాటి లోపలికి వెళితే స్వామి దర్శనం అవుతుంది. జయవిజయులు 7వ ద్వారమునకు అటూ ఇటూ నిలబడి ఉన్నారు. అప్పుడు సనకసనందనాదులు స్వామి దర్శనార్థమై అక్కడికి వచ్చారు. వాళ్ళు మహాజ్ఞానులు, నిరంతరము భగవంతుని పాదములయందు భక్తితో ఉండే స్వరూపం ఉన్నవారు. వారు 7వ ద్వారం దగ్గరకు వెళ్లి నిలబడ్డారు. అప్పుడు జయవిజయులు వారిని లోపలికి వెళ్లడానికి వీలులేదు అని అడ్డుపెట్టారు. అప్పుడు సనకసనందనాదులు, ఇది వైకుంఠము. ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరము ఉండదు. అటువంటప్పుడు అభ్యంతరము ఎందుకు, మమ్మల్ని ఎందుకు ఆపినట్లు? లోపల ఉన్న స్వామి భక్త పరాధీనుడు. భక్తులైన వారు వస్తే చాలు ఆయనే ఆర్తితో ఎదురువచ్చే స్వభావం ఉన్నవాడు. మధ్యలో అడ్డుపెట్టడం మీకు మించిన స్వాతంత్ర్యము. కాబట్టి భూలోకమునకు పొండి అన్నారు. అనేటప్పటికీ జయవిజయులిద్దరూ సనకసనందనాడులు కాళ్లమీద పడి పెద్ద ఏడుపు మొదలుపెట్టారు. ఇప్పుడు శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపమును దర్శనం చేయగలిగాము. మా భాగ్యం పండింది అని ఆయన పాదముల మీద పడి నమస్కారం చేసి, పుష్పములో చేరే గండు తుమ్మెద ఎలా చేరుతుందో నిరంతరము నీ పాదములేందు అటువంటి భక్తి మాకు ప్రసాదించవలసింది అని ప్రార్థించారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, మీ స్తోత్రమునకు నేను చాలా సంతోషించాను. కాని ఇక్కడ ఏదో చిన్నల్లరి జరిగినట్లు నాకు అనిపించింది, ఏమైంది అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, స్వామి మేము తప్పేచేశామో ఒప్పేచేశామో మాకు తెలియదు. కాని మేము లోపలికి వస్తున్నప్పుడు 7వ ద్వారం దగ్గర ఈ ప్రషదులు మమ్ములనొడ్డు పెట్టారు. వారిని భూలోకమునందు జన్మించమని శపించాము. ఇప్పుడు నీవు ఎలా చెపితే అలా ప్రవర్తిస్తాము. ఒకవేళ మావలన అపరాధం ఉంటే మన్నించవలసినది అన్నారు. అప్పుడు శ్రీహరి, నేను భక్త పరాధీనుడను. భక్తులైనవారు పిలిస్తే పరుగెత్తుకు వెళ్లడం నా ధర్మం. వీళ్లు మహాపచారం చేశారు. వీళ్లు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తుంది. ఇక్కడ శ్రీమహావిష్ణువు ఒక అద్భుతమైన విషయమును ప్రతిపాదన చేశారు. నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపమును అంగీకరిస్తున్నానో తెలుసా? వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్లకి ఈ అధికారం నేను ఇచ్చాను. 7వ ప్రాకార ద్వారము వద్ద ఉండి వచ్చిన వాళ్లని లోపలికి పంపించండి అని చెప్పాను. కానీప్పుడు మీరు నా వద్దకు రాకుండా వీళ్లు అడ్డుపడ్డారు. నేను వీళ్లకి పదవేస్తే ఆ పదవిని అడ్డుపెట్టుకుని ఈ జయవిజయులు నాకే తప్పుపేరు తీసుకువస్తున్నారు. మీవంటి వారికే వైకుంఠమునందు ప్రవేశము నిరాకరింపబడితే భక్తకోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకము పాడైపోతుంది. నేను భక్త పరాధీనుడను. అటువంటి నాకు దుష్టపేరు తెచ్చారు. కాబట్టి వాళ్లను మీరు శపించడం నేరం కాదు. వీళ్లు ఉత్తరక్షణం భూలోకమునకు వెళ్లి రాక్షసయోనియందు జన్మించి ఉగ్రమైన రాక్షసులే అపారమైన లోభత్వమును పొందుతారు అన్నాడు. అప్పుడు జయవిజయులిద్దరూ శ్రీమన్నారాయణుడి చరణారవిందముల మీద పడి, స్వామి, లోపల ఉన్నవాడి హృదయమును అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది. మమ్ములను క్షమించు. మళ్ళా మాకు ఎప్పుడు వైకుంఠమునకు ఆగమనం అని అడిగారు. అప్పుడు స్వామి, మీరు 3 జన్మలలో గొప్ప రాక్షసులు అవుతారు. కాని మిమ్మల్ని మళ్ళా దునుమాడవలసిన అవసరం కూడా నాదే. అందుకని నేనే మీకోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి మళ్ళా తెచ్చి నా వాళ్లుగా చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా రక్షణే. ఇలా ఉండగా కశ్యప మహామునికి 13 మంది భార్యలు. ఆయన 13వ భార్య పేరు దితి. ఒకరోజు సాయంకాలం ఆయన అగ్నికార్యం చేసుకుంటున్నాడు. అసుర సంధ్యాసమయం ప్రారంభం అయింది. ఆయన దగ్గరికి దితి వచ్చి ఆయనతో ఒక మాట అంది. నామీద మన్మథుడు బాణప్రయోగం చేశాడు. నేను ఆ బాణప్రయోగపు తాకిడికి తట్టుకోలేక నిలువెల్లా కదిలిపోతున్నాను. నీవు నా భక్తవి.
అందుచేత నీవు నన్ను అనుగ్రహించి నాలో కలిగిన ఈ కామావేశమునకు ఉపశాంతిని కలిగించు అంది. నీకు 13 మంది భార్యలు ఉన్నారు. మేమందరం ఏకగర్భ సంజాతులం. 13 మందిని ప్రజాపతి వైన నీకిచ్చి వివాహం చేశారు. అందులో 12 మందికి సంతానం కలిగారు. ఇంకా నాకు సంతానం కలుగలేదు. నాకు సంతానమును కటాక్షించు అంది. ఆవిడ ఎంత ధర్మబద్ధంగా అడిగిందో చూడండి. అప్పుడు ఆయన అన్నాడు, దితి, నీవంటి భార్య దొరకడం నాకు చాలా సంతోషం. కాని ఒక్కమాట చెబుతాను, వినవలసింది. ఇది ఉగ్రవేళ. అసుర సంధ్యాసమయంలో పరమశివుడు వృషభవాహనమును అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు. ఈ సమయంలో ఆయన వెనుక భూత గణములు వెడుతూ ఉంటాయి. వాళ్ళు చాలా ఉగ్రమూర్తులే ఉంటారు. వాళ్లకి ఆ సమయంలో శివుడి పట్ల ఎవరైనా అపచారముగా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చునేమో కాని ఆయన చుట్టూ ఉన్న గణములు అంగీకరించవు. చాలా తీవ్రమైన ఫలితమును ఇచ్చేస్తారు. అందుచేత కొంతసేపు తాళవలసనది. ఒక్క ముహూర్త కాలము వేచి ఉండు. నీకు కలిగిన కోరికను భర్తగా నేను తీరుస్తాను అన్నాడు. దితికి అటువంటి బుద్ధి కలిగింది. భాగవతంలో ధర్మభ్రష్టత్వము ఎక్కడ వస్తుందో మీరు గమనించాలి. ఆవిడ ఒక వెలయాలి ప్రవర్తించినట్లు కశ్యప ప్రజాపతి పంచెపట్టి లాగింది. అప్పుడు ఆయన ఈశ్వరునికి నమస్కారం చేసి తాను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా వేరుగా ప్రవర్తించకూడదు అనుకోని ఆవిడ కోరుకున్న సుఖమును ఆవిడకు కటాక్షించి స్నానం ఆచమనం చేసి తన కార్యమునందు నిమగ్నుడైపోయాడు. కొంతసేపు అయిపోయిన తరువాత దితికి అనుమానం వచ్చింది. చేయరాని పనిచేశాను. దీని ఫలితము ఉగ్రముగా ఉంటుందేమోనని పరమశివుడికి రుద్రగణములకు క్షమాపణ చెప్పింది. కాని అప్పటికి జరగవలసిన అపకారం జరిగిపోయింది. దితి చేసిన అకార్యమును భూతగణములలో భద్రభద్రులు అనేవారు చూసి ఉగ్రమైన ఫలితమును ఇచ్చేశారు. పిమ్మట దితి కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి, అయ్యా, నా కడుపున పుట్టే బిడ్డలు ప్రమాదం తీసుకురారు కదా అని అడిగింది. అప్పుడు కశ్యప ప్రజాపతి అన్నాడు, నేను వద్దని చెప్పాను. కాని నీవు వినలేదు. నీ కడుపున పుట్టబోయే 2 బిడ్డలు కూడా లోకకంటకులు అవుతారు. వాళ్లు పుట్టగానే ఆకాశం నెత్తురు వర్షిస్తుంది. నక్కలు కూస్తాయి. వాళ్లు కొన్నివేల స్త్రీల కళ్లమ్మట నీళ్లు కార్పిస్తారు. ఋషులను, బాలురను, బ్రాహ్మణులను, బ్రహ్మచారులను, వేదములను, దేవతలను అవమానపరుస్తారు. చిట్టచివరికి వాళ్లు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు అని చెప్పాడు. ఈ మాటలను విని దితి బావురుమని ఏడ్చింది. చివరకు నాకు ఇంతం పఖ్యాత, దీనికి నివారణోపాయం లేదా అని అడిగింది. అప్పుడు కశ్యప ప్రజాపతి, దీనికి పశ్చాత్తాపమే నివారణోపాయం. నీవు చాలా పశ్చాత్తాపం పడుతున్నావు. నీవు చేసిన దోషం పోదు. కాని నీవు మహాభక్తుడైన మనవడిని పొందుతావు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులలో ఒకనికి మహాభక్తుడైన కుమారుడు పుడతాడు. నీ పశ్చాత్తాపము వలన ఒక మహాపురుషుడు, ఒక మహాభక్తుడు జన్మిస్తాడు. కాని అసురసంధ్య వేళలో నీవు చేసిన దుష్కృత్యము వలన కొడుకులు మాత్రం దుర్మార్గులుగా పుట్టి శ్రీహరిచేతిలో మరణిస్తారు అని చెప్పాడు. ఆ పుట్టేవాళ్లు ఎలా ఉంటారో కశ్యప ప్రజాపతికి ముందరే తెలుసు. వాళ్లకి ఆ పేర్లు కశ్యప ప్రజాపతే పెట్టారు. అందుకే హిరణ్య ముందు పెట్టి ఒకనికి అక్షి, రెండవవానికి కసిప అని చేర్చి ఒకనికి హిరణ్యాక్షుడు, రెండవవానికి హిరణ్యకశిపుడు అని పేర్లు పెట్టారు. ఒకడు కనబడ్డదానినల్లా తీసుకువెళ్లి దాచేస్తాడు. ఒకడికి ఎంతసేపు తానే గొప్పవాడినని, ఆ తానే భోగమనుభవించాలని భావిస్తూ చివరకు యజ్ఞములు, యాగములు కూడా తన పేరు మీదనే చేయించుకుంటాడు. ఇద్దరూ అహంకార స్వరూపులే. ఈ విధంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇద్దరూ దితి గర్భము నుండి జన్మించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు.